చిత్తూరు డిస్టిక్లో పేట అగ్రహారం అనే ఊరు ఉంది. ఆ ఊరిలో కరణం దొరస్వామి పిళ్ళై అనే ఆయన ఉండేవాడు. ఆయన ఎవరో కాదు, నాకు తాతయ్య. ఆయన కరణీకం పని చేసేవాడు. ఆయన ఏం చేసేవాడంటే, ఇప్పుడు పురుక్కాటు వస్తుంది కదా, పురుక్కాటు అంటే చర్మ వ్యాధుల్లో ఎన్నో రకాలు చర్మ వ్యాధులు వస్తాయి. అవి చిడాల్లాగానో ఇట్లా పొరల్లాగానో వస్తాయి. అవి చర్మ వ్యాధులు డాక్టర్కు చూపించినా కూడా చాలామందికి బాగు కావు. అక్కడ మా తాత ఏం చేసేవాడంటే, సండే మంత్రించేవాడంటే మార్నింగ్ టైంలో లేచి స్నానం చేసేసి దేవుడికి పూజ చేసుకొని ఆయన చాలా మిరియాలు దగ్గర పెట్టుకునేవాడు. అసలు మనుషులు కాదు, ఆశ్చర్యం వేస్తుంది. బర్రెలు, గొర్రెలు, మేకలు, ఆవులు అవన్నీ కూడా వాటికి ఏదో చర్మ వ్యాధులు ఉందని చుట్టుపక్కల గ్రామంలో వాళ్ళు తీసుకొని వచ్చేవాళ్ళు. మా తాత దగ్గరికి పూతలపట్టు దగ్గర ఉంది అగ్రహారం. ఇప్పుడు ఆ తాత చనిపోయారు అనుకోండి, ఆ ఇంటికే నేను పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి మనవరాలుగా వెళ్ళాను. నేను వాళ్ళ మనవాడిని పెళ్లి చేసుకున్నా. తర్వాత ఏమైందంటే, బాగా మంత్రిచ్చేది, బాగా చేసేవాడు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సండే రోజు వచ్చేవాళ్ళంతా వాళ్ళు కూడా కొన్ని మిరియాలు అవి ఇవి కూడా వాళ్ళు కూడా కొంచెం తెచ్చుకునేవాళ్ళు. తేన వాళ్ళకి తాత దగ్గర పెట్టుకొని తన దగ్గర ఉండే మిరియాలే మంత్రించి ఇచ్చేవాడు. బాగా వాళ్ళు పండ్లు, టెంకాయి, అది అన్నీ పువ్వులు అన్నీ తీసుకొని మిరియాలతో కూడా తీసుకొని వచ్చి తాత దగ్గర ఇచ్చి, తాత కూర్చొని ఉంటే అక్కడ కుర్చీలో కూర్చొని ఉంటే వచ్చి ఆయన కాళ్ళకు దండం పెట్టుకొని అవి మంత్రించుకొని వెళ్ళేవాళ్ళు. ఆ మిరియాలు ఏమిటంటే, వాళ్ళు బాగా దంచేసి, మనమైతే మనుషులైతే పాలల్లో వేసుకొని అలా తాగేవాళ్ళు. వాటికైతే కన్నా జంతువులకైతే వాటికైతే నీళ్ళల్లో వేయడమో, లేదంటే అటు సైడ్ కుడితే అంటారు, రకరకాలు ఈ నీళ్ళు పప్పు నీళ్ళు అన్నీ పోసి స్పెషల్గా కుండల్లో వేసి పెడితే అటు సైడ్ కుడితే అంటారు. ఆ కుడితిలో వేయడమో, లేదు గడ్డిలో పెట్టి తినిపించేయడమో అలా చేసేవాళ్ళు. చాలా ఆశ్చర్యం, వాళ్ళకి బాగా అయిపోయేది. ఎంత ఆశ్చర్యం వేసేదంటే, జనాలు సందు లేకుండా వచ్చేవాళ్ళు. వాటితో పాటు నోరు లేని ప్రాణులు కూడా వచ్చేది. ఆయన తాత కూడా వాళ్ళకందరికీ మంత్రించి బాగా ఆయన విసుగుపోయి బాగా తిట్టుకుంటూ కోపంతో ఆ మంత్రించి ఇచ్చేవాడు. ఆ జనాలు రావడము, వాళ్ళందరినీ చూస్తామంటే అది ఎంత నమ్మకం అనేది చాలా ప్రజలకు అది కలిగింది. అది బాగా అందరికీ కూడా బాగా నయమైపోయేది. ఆ టెంకాయ ఉప్పులైతే వాళ్ళు ఒక ఉప్పు ఎత్తుకొని పోయేవాళ్ళు, ఒకటి తాత దగ్గరే పెట్టేవాళ్ళు. ఆదివారమే ఆ తాత అలా మంత్రిస్తాడు. చాలా మంచిగా కొన్ని ఇలా నిజాలు అనేది మనకు తెలుస్తాయి చూడండి. ఆ మంత్రించడం వలన చాలామందికి నయమయ్యేది. నయం కావడం వలన జనాలు ఎక్కువగా వచ్చేవాళ్ళు. ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు అలా జరిగింది. ఇప్పుడు ఆ తాత కూడా చనిపోయాడు. ఆ తాత చనిపోయిన తర్వాత పక్కింట్లోనే ఆ తాతకు తమ్ముడు ఉండేవాడు. ఆ తమ్ముడు టీచర్ పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. వాళ్ళ అన్నలాగా చేయాలి అనేసి ఆయన కూడా అలా మిరియాలు అవన్నీ పెట్టుకొని ఆ తాతలాగానే ఆయన కూడా వాళ్ళ అన్న చనిపోయిన తర్వాత ఆయనలాగా చేయాలని ఆయన కూడా మంత్రిచ్చాడు. ఆయన మంత్రిచ్చిన తర్వాత కొంతకాలం కొంతమంది వచ్చారు. క్రమేణా జనాలు తగ్గిపోయారు. అలా మంత్రించడం, మిరియాలు మంత్రించి చర్మ వ్యాధికి ఇవ్వడం అంటూ ఆదివారం పూటే ఆయన అలా చేస్తాడు. మిగతా రోజుల్లో మంత్రించడు. ఒక సండే మాత్రమే ఆ ట్రీట్మెంటు, ఆ వైద్యం చేసేవాడు తాత. వాళ్ళ తమ్ముడు కూడా అదేలాగా చేశాడు. వాళ్ళ తమ్ముడు అలా చేయడం వలన ఆ ట్రీట్మెంటు రాను ఎవరికి సరిగా పని చేయలేదు. ఆ పని చేయని కారణముగా వచ్చేవాళ్ళు కూడా జనాలు కూడా
తక్కువ మంది వచ్చేవాళ్ళు. రాను రాను పూర్తిగా ఆగిపోయారు. దీన్ని బట్టి చూస్తే తాత ఏదో దానికి సంబంధించిన మంత్రాలు ఏదేదో మంత్రిచ్చి వాటి మీద ఏకాగ్రతగా తిడుతూ ఉంటే కూడా ఆయన మంత్రిచ్చి వాళ్ళకి ఇవ్వడం వలన అవి ఎంత పవర్గా పనిచేసి వాళ్ళకంత చర్మ వ్యాధి అనేది వాళ్ళకి నయమైపోయింది. కొన్ని ఇలా కూడా మనము నమ్మాల్సి వస్తుంది. కొన్ని నాటు మందులు అవన్నీ కూడా కొన్ని పనిచేస్తాయి, కొన్ని నమ్మకం కలుగుతాయి. అదైతే నాటు మందు కాదనుకోండి మిరియాలు. కొన్ని చోట్ల ఆకులు అవి ఇవి కూడా మనకు ట్రీట్మెంట్కు ఉపయోగపడతాయి కదా. ఆ జాగ్రత్తగా చూసుకొని తిన్నాకో చూసుకొని మంచిగా నాటు వైద్యాలు కూడా కొన్ని చేస్తారు. వాటి వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు కలబంద ఉంది అనుకోండి, కలబంద కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది కదా. అది రోజు కాసంత తిన్నా సరే, లేకపోతే దాని జ్యూస్ కూడా మనకు ఉపయోగపడుతుంది. దీని జ్యూస్ తాగితే మనకి ఎలాంటి జబ్బులు రావంట. ఇదిగో కలబంద కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది చూడండి. ఈ కలబంద అనేది చాలా మంచిదంట. షుగర్లు బీపీలు కూడా రావంట. ఇదిగా దాని లోపల ఉండే జ్యూసు అది ఇది తీసుకొని తిన్నా కానీ దాన్ని జ్యూస్ వేసుకొని తాగినా కూడా ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది. అదే కూడా కృష్ణ తులసి కూడా ఇది దగ్గు వచ్చినప్పుడు ఈ కృష్ణ తులసి పసుపు ఉప్పు వేసుకొని మనం నవిలామనుకోండి, దాంతోపాటు మిరియాలు కూడా వేసుకొని ఆ దగ్గు అనేది వెంటనే నయమైపోతుంది. ఇలాగా మనకు ట్రీట్మెంట్లు కూడా మన సొంతంగా కూడా ఇలా చేసుకోవచ్చు. కానీ ఆ తాత మిరియాలు కథ తాతతోనే సమాప్తం అయిపోయింది. ఎప్పుడో తాత చనిపోయారు. ఇప్పుడు అక్కడ దానికి సంబంధించిన ఆ మిరియాలు ఆ చర్మ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు.